హలో అండి. 2 డేస్ నుంచి ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ ఉంది. సో చికెన్ సూప్ చేసుకోవాలనిపించింది. నా స్టైల్‌లో చికెన్ సూప్ రెసిపీ చూసేయండి. ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా బటర్ వేసుకోండి. చాప్డ్ గార్లిక్, బిర్యానీ ఆకు, లవంగం, మిరియాలు వేసుకొని 3 పీసెస్ ఆర్ 4 పీసెస్ చికెన్ తీసుకోండి. స్పైసెస్ మొత్తం చికెన్‌కి బాగా పట్టాలి. చికెన్ త్వరగా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. చికెన్ 60% కుక్ అయ్యేలాగా చూసుకోవాలి ఈ టైంలో. తర్వాత మీ దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే ఆ వెజ్జెస్ కట్ చేసి వేసుకోండి. నేనైతే క్యారెట్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని 2-3 మినిట్స్ టాస్ చేసుకోవాలన్నమాట. 3 మినిట్స్ తర్వాత 750 ml to 800 ml వాటర్ పోసుకోవాలి. ఇక్కడే మీరు రుచికి తగినట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. చికెన్ మొత్తం బాయిల్ అయిన తర్వాత చికెన్ పీసెస్ సూప్లోంచి బయటకు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా చూపిస్తున్నట్టు తీసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే సూప్లో చికెన్ పీసెస్ వేసేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్ వైట్ని తీసుకొని ఇలాగ మొత్తం సూప్లో వేసేయాలి. అండ్ సూప్ కన్సిస్టెన్సీ కొరకు మనం 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్లో 3-4 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి మొత్తం మిక్స్ చేసి ఉండలు లేకుండా కలుపుకొని చికెన్ సూప్లో వేసుకోవాలి. తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్, వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోండి. నేను వెనిగర్ లేదు, లెమన్ జ్యూస్ వేసుకున్నా. అండ్ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో కెచప్ వేసుకోవాలి. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసి నేను ఇంకా తీసేసాను. చూడండి ఎంతో రుచికరమైన చికెన్ సూప్ రెడీ అయిపోయింది. కోల్డ్ అయినప్పుడు ఈ చికెన్ సూప్ ఒక్కసారి తీసుకుంటే చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. మా మమ్మీకి పెట్టాను, చాలా బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.